ఏందన్నా ఈ బతుకులు, డ్రైవర్ అన్న బతుకులు. ఇంటికి దూరమై, కంటికి కనుపాపకు దూరమై, అలసిన ఒంటితో ఆకలి చంపుకొని ఆ, గమ్యం తెలియని దారుల్లో ఆ, అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఆ, చలికి వణుకుతూ, వర్షంలో తడుస్తూ, ఎండకు ఎండుతూ ఎంత కష్టపడ్డా కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఈఎంఐలు, కరెంటు బిల్లు, ఇంటి కిరాయి, రేషను, పిల్లల చదువులకు ఫీజులు. ఉం? ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ఫలితం దొరకట్లేదన్న. కష్టం మాది, ఫలితం మీద అన్న. మీరు మాత్రం మా కిరాయిలో టెన్షన్గా కమిషన్ మాత్రం తీసుకుంటారు. మాకేదైనా కష్టం అర్ధరాత్రి మాకు రైట్లో ప్రాబ్లం వచ్చినా ఎవరికి చెప్పాలి మా బాధలు? పోటర్ కంపెనీ వాడు రెస్పాండ్ కాడు. ఎవరికన్నా డ్రైవర్ అన్నలకు హెల్ప్ అడుగుదామన్నా దూరాభారము, అంత దూరం ఎవరు రారు. ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు ఓర్చినా సమయానికి సమయపాలన పాటిస్తూ గమ్యస్థానాన్ని చేరుకుంటున్నాం. దూరాల్ని దగ్గర చేస్తూ, కస్టమర్లను మెప్పించుతూ వారి సరుకుల్ని జాగ్రత్తగా మేము తడిసినా సరే తాడ్పత్రి కట్టుకొని జాగ్రత్త తీసుకొని అక్కడికి వెళ్ళాక కస్టమరు అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి పోయినాక కస్టమర్ లేక వాళ్ళ కోసం ఎదురు చూసి అన్లోడింగ్ చేయాలి మీరే అంటే అన్లోడింగ్ డబ్బులు ఇవ్వరు. కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ లిఫ్ట్ చేయడు. అరగంట తర్వాత కస్టమర్కి ఫోన్ చేస్తే కలుస్తుంది. నేను లేను లొకేషన్లో, అక్కడ పలానాడు ఉంటాడు, వాడు అన్లోడ్ చేసుకుంటా అంటాడు. అన్లోడ్ అయిపోయింది, చేసినాము, ట్రిప్ ఎండ్ అంటాడు. డబ్బుల కోసము ఎదురు చూపులు. డబ్బులు అడిగితే కాసేపు ఆగు, మరో కాసేపు అరగంట ఆగు, గంట ఆగు అని చెప్పేసి గంటలు దాటిస్తున్నారు, రోజులు కూడా దాటిస్తున్నారు. డబ్బుల కోసము ఎదురు చూపులే, రైడ్ల కోసము ఎదురు చూపులే. ఎందుకన్నా మన బతుకులేది? ఎవరిని ఉద్ధరిస్తామని? ఓటరోడు వచ్చి బతిమలాడి, అన్నా మీరు మా పార్ట్నర్గా చేరుర్రి, మీ భవిష్యత్తులను మారుస్తామని చెప్పేసి ఒకప్పుడు మన దగ్గరకు వచ్చి మెంబర్షిప్ తీసుకోర్రి, మీరు మాతో పార్ట్నర్షిప్ చేయరు అని చెప్పేసి పార్ట్నర్లు చేసుకొని, పార్ట్నర్కు విలువ అనేది ఏముందన్న? పార్ట్నర్ అంటే ఏంది? పార్ట్నర్ బాధల్ని సరిగా అర్థం చేసుకున్నారా మీరు? పార్ట్నరు కష్టాల్లో ఉండి మీకు కాల్ చేస్తే కాలు కలవదు. ఎన్ని ఇబ్బందులు ఓరిసి ఎన్ని చేసినా కస్టమరు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీకేమైందన్నా? మా బతుకుల మీద, మా కడుపు మీద కొడుతున్నారు. మా శ్రమను దోచుకుంటున్నారు. మా కష్టాన్ని ఫలితం అడిగితే 4 రోజులు ఆగు, 4 రోజుల తర్వాత పోతే 10 రోజులు ఆగు, 10 రోజుల తర్వాత పోతే మళ్ళీ 10 రోజులు ఆగు. వినాయక చవితి పోయింది, దసరా పోయింది, దసరాకి తర్వాత పోతే దీపావళి దాకా ఆగండి, దీపావళి తర్వాత మీ కోరికలు తీరుస్తామని చెప్పేసి కంటి తుడుపు మాటలు తప్ప ఒక్కటి నెరవేర్చింది లేదు. శ్రమపడి కష్టపడి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి చీకటి దారుల్లో మా ప్రయాణం సాగి గమ్యస్థానాలు చేరుకుంటున్నాము. మళ్ళీ తిరిగి వస్తామో లేమో కూడా గ్యారంటీ లేని బతుకులు మావి. మధ్యలో ప్రాబ్లం అయితే కస్టమర్ కేర్ రోడ్ హెల్ప్ చేయడు. మీరు ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత మాతో మాట్లాడండి. ట్రిప్ మాత్రం మీరు సచ్చినా ట్రిప్ ఎండ్ చేయాలి. ఓవర్లోడ్ ఉండని, ఓవర్ హైట్ ఉండని, ఓవర్ లెంత్ ఉండని. కస్టమర్ మీకు దేవుడు, మరి మేమెవరి? ప్రేమగా పిలుస్తారు కదా, ప్రియమైన పోటర్ భాగస్వాములారా అని. భాగస్వామికి ఇచ్చే విలువ ఇదేనా? కడుపు రగిలిపోతున్నాం. కంటి మీద నిద్ర లేక
ఎట్లా బతకాలో అర్థం కాక కొందరు డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేక బండ్లను వదిలేసుకున్న రోజులు ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకొని టెన్షన్గా 10 నుంచి 8 గంటల వరకు ఆన్లైన్లో ఉండండి, మీకు అధిక రైడ్లు వస్తాయి, అధిక ఆదాయాలు పొందండి అని చెప్పేసి రోజు ఒక ఫోన్ వస్తుంది. ఎందుకు వస్తున్నాయా? రావట్లే. ఎంగిలి మెతుకులు విసిరేసినట్టు విసిరేసి కుక్కల్లాగా తన్నుకోరని చెప్పేసి ఒక్క రైడ్ని 4గురికి ఇస్తున్నారు. ఆ 4గురిలో ఒక్కడు సంతోషంగా పోతున్నాడు, 3 ముఖాలు వాడిపోతున్నాయి. తిన్నోడికి పరమాన్నము, లేనోడికి పస్తులు. మేమేమన్నా అడగరాని కోరికలు అడిగామా? కిరాయిలు తగ్గించేసి ఇన్సెంటివ్స్లని ఎవరికి ఇస్తున్నారా? ఇన్సెంటివ్స్లు అవుట్ స్టేషన్ ట్రిప్పులు కొట్టండి, అధిక ఆదాయాలు పొందండి. 19 తారీఖు నుంచి 22 తారీఖు వరకు 5 ట్రిప్పులు కొట్టండి, 4 ట్రిప్పులు కొట్టడానికి 900 వస్తాయి, 5 ట్రిప్పులు చేయండి 1200 వస్తాయి అని చెప్పేసి ఒక ట్రిప్ అన్న ఇచ్చారా? అవుట్ స్టేషన్ వదిలేసి లోకల్ ట్రిప్లు అన్న ఇచ్చారా? తీరా ఒక్క ట్రిప్పు ఇవ్వరు, అవుట్ స్టేషన్ ఆర్డర్లు ఇవ్వరు. తర్వాత టైం అయిపోయిన తర్వాత ఏమంటారు? సారీ, మీరు ఈ అవకాశాన్ని వదులుకున్నారు, మరొకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి మళ్ళీ ఒక బిస్కెట్ ఇస్తారు. ఆ బిస్కెట్లకు ఆశపడి ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. అటు బయట కిరాయిలు దొరకక, ఇటు పోటర్లో కిరాయిలు లేక చితికిపోతున్న డ్రైవర్ల జీవితాలని ఎవరయ్యా? ఆ 4గురు మా కోసం ముందుండి మేమున్నాం, మీకు మీ బాధలు మా బాధలు కావా, అందరం కలిసి పోరాడదామని చెప్పేసి ఆ 4గురు మాకు సపోర్ట్ ఇస్తే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళే కొట్టాడతారులే, వాళ్ళు మాకెందుకులే అని చెప్పేసి కొందరు పక్క తప్పుకుంటున్నారు. ప్రభుత్వాన్ని చూస్తేనేమో ఎలక్షన్లప్పుడు మాత్రమే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు డ్రైవర్ అన్నలు, తల 100 రూపాయలు 200 వేసుకొని నాయకుడు వచ్చినని చెప్పేసి వాడికి గజమాలతో సత్కరించి, వాడికి శాలువ కప్పి, వాడికి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి, అరే అన్న వచ్చిండ్రు, అరే అన్న వచ్చిండు, అన్నకి నీళ్ళు వాటర్ బాటిల్ తీయరా, అన్న మామూలు వాటర్ తాగడు, మినరల్ వాటర్ తీసుకురండి, అన్నకు కూర్చేయరి, అన్నకు శాలువ కప్పుర్రి, అన్నకు దండయ్యి, అన్న అన్న అని అంటాము. అన్న 2 మాటలు చెప్పిపోతాడు. నేను గెలిస్తే మీకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 10,000 ఇస్తా అంటాడు. ఏడి రేవంత్ అన్న 10,000 ఇస్తాడు డ్రైవర్లకు, ఇచ్చాడా? ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచాడు, ఆయన పని ఏం చేసుకుంటున్నాడు. మరో నాయకుడు వస్తాడు ఎలక్షన్లప్పుడు, ఓటు బ్యాంకుకు మాత్రం పనికి వచ్చే డ్రైవర్లు వేరే దానికి కనపడరు అన్న. ఓటరోడికి కూడా వాళ్ళ కస్టమర్ల కోరికలు తీర్చడానికి డ్రైవర్ ఉన్నాడు. సమయపాలన చేయాలి, చేయకపోతే కస్టమరు ఏమన్నా డ్రైవరే భరించాలి. అన్న ఓవర్ లెంత్ ఉందన్న, ఒక 200 ఎక్స్ట్రా అయ్యన్నా,